కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 36వ వచనం 37వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 36, 37 వచనం చదువుదాం. లోభం తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గములలో నడుచుటకు నన్ను బ్రతికింపుము. ఇక్కడ చూడండి, కీర్తనకారుడు అంటున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. చూడండి ఎంత మంచి మాట. వ్యర్థమైనవి, దేవునికి ఆయాసకరమైనవి, ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, వాటిని చూడకుండా నా కన్నులు నీ వైపు చూసే భాగ్యాన్ని దయచేయమని ఇక్కడ కీర్తనకారుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. వ్యర్థమైన వాటిని అంటే నేత్రాశ, ఈ లోకంలో ఉన్న వ్యర్థమైనవి, ఈ లోకంలో ఉన్న దేవునికి ఆయాసకరమైనవి, ఈ లోకంలో ఉన్న అపవిత్రమైన వాటిని, ఈ లోకంలో ఉన్న అసహ్యమైన వాటిని చూడకుండా నా కన్నులు నీ వైపు త్రిప్పుము అంటున్నాడు. ఈరోజు దేవుని వాక్యం మనం చూస్తే మన కన్నులు ఏ విధంగా ఉన్నవి ఒక్కసారి పరీక్షించుకోవాలి. ఎందుకంటే మన కన్నులు ఎంతో ప్రాముఖ్యమైనవని యేసు ప్రభువు చెప్పినాడు. ఆయన ఏమన్నాడంటే, నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా కూడా వెలుగుమయమై ఉంటుంది. నీ కన్ను ఒకవేళ చెడినదైతే నీ దేహమంతా కూడా చెడిపోతుంది అని అన్నాడు. అంటే మన కన్నులు చెడిపోయినంటే, మన కన్నులు అపవిత్రమైనవిగా మార్చబడినవంటే, మన కన్నులు చెడ్డవిగా మారిపోయినాయి అంటే మన దేహమంతా కూడా చెడిపోతుందంట. మన దేహమంతా కూడా పాడైపోతుంది, ఆగమైపోతుంది. అందుకని మన కన్నులని మొదటిగా మనం కాపాడుకోవాలి, పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఎవరినన్నా చూడగానే ఒక చెడుగా మోహించుకుంటాం. ఒక మనకంటే పెద్దగా ఎవరైనా స్త్రీ కనిపించినప్పుడు ఒక అక్క అనుకోవాలి, లేదంటే అంతకన్నా పెద్దగా ఉన్నప్పుడు ఒక తల్లి వలె భావించాలి, మనకంటే చిన్నగా ఉన్నప్పుడు ఒక చెల్లెగా భావించాలి. లేదంటే నువ్వు ఒకవేళ స్త్రీ అయినట్లయితే నీకంటే పెద్దవాడైనట్లయితే ఒక అన్నగా భావించాలి, నీకంటే ఇంకా పెద్దవాడైనట్లయితే ఒక తండ్రిగా భావించాలి, నీకంటే చిన్నవాడైతే సహోదరుడిగా, తమ్ముడిగా భావించాలి. కానీ చెడుగా వాళ్ళని చూసి నువ్వు మోహించుకోవడానికి వీల్లేదు. వాళ్ళెవరో చూసి నీకు నువ్వే ఎందుకు అపవిత్రపరచుకోవాలి? చెడుగా ఎందుకు ఆలోచించుకోవాలి? చెడ్డ తలంపులు పుట్టకూడదు అని బైబిల్ చెప్తుంది. ఒకరిని చూసి నీ దేహాన్ని నువ్వు చెడుపుకోవద్దు. చెడ్డ తలంపు అనేది రాకూడదు వాళ్ళని చూసినప్పుడు. నీ కన్ను చెడిపోయినప్పుడు మాత్రమే అలాంటి ఆలోచనలు, అలాంటి చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు నీకు కలుగుతాయి. నీ కన్ను తేటగా ఉంటే, నీ హృదయము తేటగా ఉంటే అట్లాంటి దుష్ట ఆలోచన, దురాలోచనలు రావు. అందుకనే నీ కన్ను తేటగా ఉందా, నీ హృదయము తేటగా ఉందా. అప్పుడు నీ దేహము, నీ హృదయం అంతా కూడా పవిత్రంగా మారుతుంది.
ఈరోజు ఈ కన్నులు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ లోకంలో ఏదైనా చూసినారనుకోండి, ఎమ్మటే అది కావాలని ఆశపడతారు. ఏదన్నా చూసినారంటే అదెమ్మటే కావాలని, దాన్ని అనుభవించాలని, దాన్ని తినాలని, తాగాలని అనుకుంటారు. అంటే చూడండి, కన్నులకు ఏదైనా కనిపించగానే ఎమ్మటే అది కావాలని ఆశపడతారు. అది చెడుదైనా అది కావాలంటారు. అది వద్దు, అది అసహ్యమైంది దేవునికి, అది దేవునికి వ్యతిరేకమైనది, అది చేయకూడదు, అది చూడకూడదు అని అన్నా కూడా ఈ శరీరము ఎక్కువ నువ్వేదైతే చూస్తున్నావో అటువైపే ఆకర్షించబడుతుంది. అందుకనే వ్యర్థమైనవి చూడొద్దు. సినిమాలు చూస్తారు కొంతమంది, సీరియల్ చూస్తారు. ఈ సినిమాలు, సీరియల్ చూసే వాళ్ళందరూ కూడా నిజంగా వీళ్ళకి దేవుడంటే భయం, భక్తి లేని వాళ్ళు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు పరలోక రాజ్యాన్ని పోరు. చాలా మంది ఏమంటారంటే, అయ్యగారు అల్లా మేము అవసరమైనవి మంచివే తీసుకుంటున్నాము, చెడువేం తీసుకోవట్లేదు అంటారు. అల్లం మంచి ఏమో గాని చెడే ఎక్కువ ఉంది. అయినా నీ దేహము ఈ లోకపరంగా ఏదన్నా చూసినప్పుడు అది ఎంత మంచిదైనా కూడా అది అనుభవించాలి అని అనిపిస్తుంది. ఇది ఈ యొక్క శరీరము ఇది ఎంతో బలహీనమైంది గనుక ఈ శరీరానికి నువ్వెంత కంట్రోల్లో పెట్టుకున్నా ఇది కంట్రోల్లో ఉండదు. నువ్వు ఆ సినిమాలు, సీరియల్ చూస్తే నీవు నీ యొక్క పరిశుద్ధతని కాపాడుకోలేవు. వాటికి దూరంగా ఉండాలి. అవి అపవిత్రమైనవి, వ్యర్థమైనవి. వాటిని చూడకూడదు నీవు. నీ సెల్ ఫోన్లో ఏం చూస్తున్నావు అవన్నీ కూడా దేవునికి అసహ్యమైనవి, దేవునికి వ్యతిరేకమైనవి. అలాంటి వాటికి దూరంగా ఉండాలి. అవి మన దేహాన్ని పాడు చేస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన కండ్లు, మన చూపులు ఎలా ఉన్నవి? అవి పవిత్రంగా ఉన్నవా లేదంటే అపవిత్రంగా ఉన్నాయా? పవిత్రంగా ఉంటే నీ దేహం అంతా కూడా పవిత్రంగా ఉంటుంది. అపవిత్రం అయిపోతే నీ దేహం అంతా కూడా అపవిత్రం అవుతుంది. ఈ కళ్ళని మొదటిగా నువ్వు కాపాడుకోవాలి. దేవుడు వద్దు వద్దు అని చెప్తున్నా కూడా కొంతమంది వద్దన్న వాటిని చూస్తారు. చూడండి, దేవుడు అవ్వకి చెప్పినాడు, మీరు ఆ పండు తినకూడదు అని అవ్వకి, ఆదాముకి చెప్పినాడు. కానీ దేవుడు ఏదైతే తినొద్దన్నాడో అదే పండు తిన్నాడు. అవ్వకంట ఆ పండు చూడగానే ఒక రమ్యమైనదిగా కనిపించిందంట. అంటే చూసింది అంతే, కళ్ళతో చూసింది, చూడగానే ఎమ్మటే తినాలనిపించింది. అంటే అందుకనే మన కళ్ళు అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటిని ఎంత కంట్రోల్లో పెట్టుకుంటే అంత మంచిది. వ్యర్థమైన వాటిని చూడకు, అది దేవునికి అసహ్యకరమైనవి. నీ నేత్రాలు, నీ కన్నులు పవిత్రంగా ఉంచుకో. మన ఆత్మీయ జీవితంలో కూడా ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. అందుకని యేసు ప్రభువు నొక్కి మరీ చెప్పినాడు, మీ దేహానికి దీపము కన్నులే. ఈ కన్నులని పరిశుద్ధంగా ఉంచుకోండి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూడండి, యోబు కూడా ఆయన ఏమన్నాడంటే, యోబు గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనంలో,
నేను నా కళ్ళతో నిబంధన చేసుకున్నాను అంటున్నాడు. ఆయన కళ్ళతో నిబంధన చేసుకున్నాడు. ఎందుకని? వ్యర్థమైన వాటిని చూడకుండా, అసహ్యకరమైన వాటిని చూడకుండా, అపవిత్రమైన వాటిని చూడకుండా దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడు. ప్రభువా, నేను ఇంకెప్పుడు కూడా అపవిత్రమైన చూడనయ్యా, వ్యర్థమైన చూడనయ్యా అని దేవునితో నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధనలో కట్టుబడి ఉన్నాడు. కొంతమంది నిబంధన చేసుకుంటారు, నిజంగా ప్రభు ఈ రోజు నుంచి నేను ఏ వ్యర్థమైన చూడను, నా ఫోన్లో చూడను, నేను టీవీ చూడను, సినిమాలు చూడను, వ్యర్థమైన స్థలాల్లోకి వెళ్ళను, వ్యర్థమైన చూడను, అపవిత్రమైన చూడను అని తీర్మానం చేసుకుంటారు, నిబంధన చేసుకుంటారు. కానీ ఆ నిబంధనలో వాళ్ళు స్థిరంగా ఉండక ఆ నిబంధనను మీరుతారు. కొద్ది రోజులు మాత్రమే ఆ తీర్మానంలో ఉంటారు. తర్వాత మరలా ఏమైపోతుంది? వాళ్ళ తీర్మానం నుంచి తొలగిపోతున్నారు. ఈరోజు సహోదరులారా, అలా ఉండకూడదు. నీ దేహాన్ని పరిశుద్ధపరచుకో, పరిశుద్ధంగా కాపాడుకో, నీ కళ్ళు పవిత్రంగా కాపాడుకో. అపవిత్రంగా ఉన్నట్లయితే అవి నీకే నష్టం కలిగిస్తాయి. అవి నీకే హానికరంగా నరకములోకి పోయే విధంగా చేస్తాయి. కాబట్టి వాటిని నువ్వు పరిశుద్ధంగా కాపాడుకో, పవిత్రంగా కాపాడుకో. దేవుడు నీకు ఆ జీవకిరీటాన్ని దయచేస్తాడు. ఆయన అంటున్న వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నువ్వు ప్రార్థన చేయి. ఇక్కడ భక్తుడు కూడా అలాగనే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, నేను వ్యర్థమైన వాటిని, నీకు అసహ్యకరమైన వాటిని, దురాలోచనలు ఇట్లాంటివి నేను చూడకుండా, చేయకుండా నా హృదయాన్ని నీ వైపు త్రిప్పుకో, నా కన్నులు నీ వైపు త్రిప్పుము అని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు కూడా ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబిస్తాడు. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తాడు. ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన ప్రార్థనకి జవాబు ఇచ్చే దేవుడు ఆయన. ఏ బలహీనతలో ఉన్నా కూడా ఆ బలహీనతలో నువ్వు ఉండి ప్రార్థన చేయి. దేవా, ఇట్లాంటి బంధకాల నుంచి విడిపించు, ఇట్లాంటి పాపిష్ట ఆలోచన నుంచి విడిపించు, ఇట్లాంటి అపవిత్రమైన చూపుల నుంచి విడిపించు అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకించి నీకు మంచి పవిత్రమైన తలంపులు, పవిత్రమైన చూపులు దయచేస్తాడు. వారి తలంపులలో కూడా చెడు తలంపులు నువ్వు ప్రార్థన చేయి. ఈరోజు దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. కాబట్టి మన చూపులను పవిత్రంగా ఉంచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అప్పుడు మాత్రమే మనము ఆయన మార్గములో నమ్మకంగా నడుచుకోగలుగుతాము, మన దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోగలుగుతాము. కాబట్టి అట్టి విధంగా జీవించుదాము. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.